ఉత్తిగా చికెన్ కూర తిని తిని బోర్ కొట్టి ఏదైనా వెరైటీగా ట్రై చేద్దామని చెప్పేసి చికెన్లో బంగాళదుంప వేద్దామని ఒకసారి యూట్యూబ్లో చూశాను. కానీ నాకన్నా ముందే చాలా ఇయర్స్ నుండి చికెన్లో బంగాళదుంప కర్రీ వేసి వండుతున్నారనమాట. ఆ కూర అయితే చాలా బాగుందని కింద కామెంట్స్ కూడా చాలా చూశాను. ఇక ఆలస్యం ఎందుకు చేయడం, ట్రై చేద్దామని చెప్పేసి నేను చికెన్ బంగాళదుంప కూర అయితే వండాను అనమాట. కాకపోతే వాళ్ళైతే అందులో ఉడకబెట్టారు బంగాళదుంపని. నేనేమో ఉడకబెట్టకుండా మామూలుగా తాలింపులో వేసాననమాట. అలా తాలింపులో వేసి వేగినాయి అనుకోండి బంగాళదుంపలు ఊరికే మెత్తబడిపోతాయి కదా, ఇక కర్రీలో ఏం కనబడుతుందిలే అని చెప్పేసి నేను ఇక ఉడకబెట్టకుండా వేస్తాననమాట. కానీ నిజంగా కర్రీలో అయితే మొత్తం కరిగిపోయినాయండి. కరిగిపోయి గ్రేవీగా వచ్చేసింది అనమాట కూర మొత్తం. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఇంకా చికెన్ వేసిన తర్వాత వేగనిచ్చేసి కొంచెం సాల్ట్, అలాగే కారం కూడా, అలాగే పసుపు మొత్తం వేసేసుకుని ఇంకా మొత్తం ఒకసారి మగ్గనిస్తానమాట కర్రీని. అలా మగ్గితే ఉప్పు కారం అది కర్రీకి ఎక్కువ పడుతుంది. ఇలా కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి. అలా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటే కర్రీ ములిగేంత వరకు ఈ బంగాళదుంప అలాగే చికెన్ కూడా చక్కగా ఉడికిపోతాయి. కానీ కూర అయితే మాత్రం టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. ఇక నేను వంట చేసేసిన తర్వాత చికెన్ వండేసిన తర్వాత కిచెన్ని రెడీ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ కర్రీని చూసిన తర్వాత అన్నం తినకుండా మాత్రం ఉండలేకపోయానండి. అన్నం తినేసిన తర్వాత పడుకోవాలిగా, కాసేపు పడుకొని చూసేటప్పటికి 5 అయిపోయిందనమాట టైము. ఇక 5 అయిన తర్వాత ఈ కిచెన్ని నేను ఇలా మొత్తం షీట్లు అవి అంటించేసాను అనమాట. దీని అంటించిన వీడియో అయితే నేను మీకు నెక్స్ట్ రేపొద్దున చూపెడతాను.